నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పలమనేరు నియోజకవర్గం మండలం కొలమనసపల్లి గ్రామం మైలేరులో విషాద సంఘటన. ఎద్దుల పోటీలో ఒక ఎద్దు ఇద్దరు వ్యక్తులపై దాడి చేయడంతో ఓ వ్యక్తి మృతి, మరొక వ్యక్తికి తీవ్ర గాయాలు. అవిలాల చెరువులో 5.5 కోట్ల రూపాయలతో బ్యూటిఫికేషన్ పనులను చేపట్టనున్నాం. హైదరాబాద్ ట్యాంక్ బండ్ తరహాలో అవిలాల చెరువును తిరుపతి ట్యాంక్ బండ్ గా రూపొందిస్తున్నాం. మొదటి దశ పనుల్లో భాగంగా వాకింగ్ ట్రాక్, సైకిల్ ట్రాకింగ్, స్పీడ్ బోటింగ్ వంటివి ఏర్పాటు చేస్తున్నాం పేర్కొన్న తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి. రాష్ట్రంలో రోజు రోజుకు కుల రాజకీయాలు ఎక్కువైపోతున్నాయి. కల్తీ లడ్డు వివాదాన్ని డైవర్ట్ చేస్తున్నారు. కాపుల దగ్గర కమిషన్లు తీసుకున్న రాంబాబు కాపు నేత ఎలా అవుతారు? కాపు కులాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తే అదే కాపులతో ఓ ఉద్యమం చేస్తాం. తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఫైర్. వార్తల్లోని వివరాలు. పలమనేరు నియోజకవర్గం మండలం కొలమనసపల్లి గ్రామం మైలేరులో విషాద ఘటన చోటు చేసుకుంది. ఎద్దుల పోటీలలో ఒక ఎద్దు ఇద్దరు వ్యక్తులపై దాడి చేయడంతో ఓ వ్యక్తి చనిపోవడంతో ఇంకొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. గురువారం ఉదయం కొలమనసపల్లి గ్రామంలో మైలేరు పండుగను అట్టహాసంగా ప్రారంభించారు. ఈ ఎద్దుల పోటీలో ఒక ఎద్దు ఇద్దరు వ్యక్తులపై దాడి చేయడంతో ఓ వ్యక్తి చనిపోవడంతో ఇంకొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మృతుడు బైరెడ్డిపల్లి మండలం చిన్న చెట్లరగుడ్డ గ్రామానికి చెందిన నాగరాజుగా గుర్తించారు. స్థానికుల సహాయంతో ఇద్దరిని హుటాహుటిన పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించగా నాగరాజు మృతి చెందాడని వైద్యులు ధృవీకరించారు. ఇంకొకరికి వైద్యం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పలమనేరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అధికారికంగా జల్లికట్టు, మైలేరు పండుగలు నిర్వహించకూడదని పోలీసులు చెబుతున్నా కొంతమంది పెడచమని పెట్టి ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని, అలాంటి వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. లడ్డూలో కల్తీ జరిగిందని శ్రీవారి ఆలయ విశ్రాంత ప్రధాన అర్చకులు రమణ దీక్షితులే చెప్పారని, కల్తీ లడ్డు వివాదాన్ని డైవర్ట్ చేస్తున్నారని, రాష్ట్రంలో రోజురోజుకు కుల రాజకీయాలు ఎక్కువైపోతున్నాయని తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ విమర్శించారు. ఈ సందర్భంగా తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ మాట్లాడుతూ రాష్ట్రంలో రోజురోజుకు కుల రాజకీయాలు ఎక్కువైపోతున్నాయని అన్నారు. కల్తీ లడ్డు వివాదాన్ని డైవర్ట్ చేస్తున్నారని, లడ్డూలో కల్తీ జరిగిందని శ్రీవారి ఆలయ విశ్రాంత ప్రధాన అర్చకులు రమణ దీక్షితులే చెప్పారని అన్నారు. రాంబాబు సంస్కారవంతమైన వ్యక్తిని నిన్న గుంటూరు పర్యటనలో జగన్ కితాబు ఇచ్చారని అన్నారు. అంబటి రాంబాబు పేరును XXX రాంబాబు అని మారుస్తున్నామన్నారు. జగన్ రాంబాబును కాపు టైగర్ గా అభివర్ణిస్తూ కులాన్ని వాడుకుంటున్నారని అన్నారు. జగన్ చెప్పినట్లు సంస్కారవంతమైన XXX సోపుకి రాంబాబును బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకోవాలని ఆ కంపెనీకి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. చిల్లర మాటలో మాట్లాడటం వలన ప్రయోజనం లేదన్నారు. మేము కూడా అలానే చేయాల్సి వస్తుందన్నారు. కాపుల దగ్గర కమిషన్లు తీసుకున్న రాంబాబు కాపు నేత ఎలా అవుతారని ప్రశ్నించారు. బోరుగడ్డ అనిల్ కు మాకు సంబంధం లేదంటారని, కానీ జగన్ పర్యటనలో అతను ఉన్నారని అన్నారు. కాపు కులాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తే అదే కాపులతో ఓ ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. చనిపోయిన కాపు బిడ్డ దగ్గర వాటాలు తీసుకునేవాడు నువ్వు కాపు నాయకుడు ఎలా అవుతావు? కాపు ఉద్యమకారుడు ఎలా అవుతావు? కాపు నేత ఎలా అవుతావు? 5 లక్షల రూపాయలు చనిపోయిన బిడ్డ దగ్గర వాటా తీసుకుని నాకు ఓపెన్గా చెప్పాడు. చూడండి, ఒక ఛానల్ ఇంటర్వ్యూలో ఓపెన్గా నేను కరప్టెడ్ అని చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు చెప్పండి వెరైటీ పుల్లారావు గారు, మీ ఎనచూర్లు ఎలా ఉన్నారు చూసారా? ఆయన మంచివాడు, అమాయకుడు, సంస్కారవంతుడు, XXX సోపు లాంటి XXX పౌడర్ లాంటి వాడు. ఆయనని ఎవరు ఏమనకూడదు, ఆయన మీద దాడి చేశారు, ఇది చిన్న పొరపాటుగా ఒక మాట మాట్లాడేశాడు అన్నాడు. ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు. దయచేసి ఇంకన్నా ఈ కాపు డ్రామా ఆపండి. ఇదే సంస్కారంతో చెప్తున్నాం. మీరు ఇంట్లో కూర్చొని మాట్లాడండి. రోడ్డుపైకి వచ్చి 6 కిలోమీటర్లు 6 గంటలు ప్రయాణించినాడు మహానుభావుడు. 6 కిలోమీటర్లు 6 గంటలు ప్రయాణించినాడు. అంటే ఎట్టా కారు తోలారా తోసుకొచ్చారు అర్థం కావట్లేదు జనాలకి. 6 కిలోమీటర్ ఇంటికి టోల్ గేట్ నుంచి రావడానికి గుంటూరు సిటీ ఎంటర్ అయిపోయాడు కూడా 6 గంటలు వచ్చినాడు ఆయన. అంటే ఎవరిని మోసం చేస్తారు? ఇంకా మీరు ఎడిటింగ్ చేసి వీడియోలు పెట్టడము. ఎడిటింగ్ ఎలా ఉంటుందంటే ఒకే లైవ్లో 2 నియోజకవర్గాలు కనిపిస్తాయి. ఒక చోట కూర్చుని ఒక చోట నిల్చున్నట్టు. ఇవన్నీ కూడా మాట్లాడితే బాగోదు. ఇంకా రాజకీయ హుందాతనంగా చేయాలి. మీరు అంటారు కాబట్టి మేము హుందాతనంగా మాట్లాడతాం. చిల్లరగా రాజకీయాలు చేసే అవసరం లేదు కాబట్టి చెప్తున్నాం. మీరు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి మేము కూడా మీద మాట్లాడాల్సి వస్తుంది. ఈ XXX కానివ్వండి, ఇంకోటి కూడా కానివ్వండి. కానీ సలహా అయితే ఇస్తున్నాం. సంస్కారవంతమైన అంబటి రాంబాబుకి, సంస్కారవంతమైన సోపుకి అడ్వర్టైజ్మెంట్ తీసుకొని అలాగే ఆయన XXX రాంబాబుగా పేరు నామకరణం చేస్తే మంచిగా ఉంటుందని చెప్పి కూడా వైసీపీలో చెప్తున్నా. దయచేసి ఇంకా కుల రాజకీయం మానండి.
మొన్న జరిగినటువంటి దాడి మీద నేను అంబటి గారి కూతురు మౌనిక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది. అమ్మా మౌనిక, బంగారు తల్లి, నీకు కాపు కులం మీద అంత ప్రేమ ఉందమ్మా మీకు? నిజంగానే మీరు కాపు కులం పెట్టుకొచ్చారు కదా, మీరు ముగ్గురు కూతుర్లు, ఆయనకి ముగ్గురు కూతుర్లు ఏ కులాన్ని పెళ్లి చేసుకున్నారమ్మా మీరు? సరే, అది మన చేతిలో లేదనుకుందాం, ఏదో జరిగిపోయింది అనుకుందాం. కనీసం పవన్ కళ్యాణ్ గారు ఒక కాపు కులం నుంచి వచ్చిన వ్యక్తి అయ్యండి ఎంతోమంది నెగిటివ్లోంచి బయటకు వచ్చాడమ్మా, ఆయన పాజిటివ్లోంచి రాలేదు. మీ నాయనలా కాదమ్మా, ఆయన నెగిటివ్లోంచి ఈరోజు ఒక నాయకుడిగా ఎదిగాడంటే అది చాలా కష్టపడి వచ్చాడు. ఎంతోమంది రక్తంతో వచ్చారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పైకి. సో ఆ మాట ఆయన కూడా చెప్పారు. ఆయన్ని మీ వైసీపీలో ఉండే నాయకులు ఒక్కొక్కడు వచ్చి ముగ్గురు పిల్లలు, నలుగురు పిల్లలని కానీ, ఆ తర్వాత ఇంట్లో ఆడోళ్ళని రే నీ ఇంట్లో బెడ్రూమ్లోకి వస్తారా, నీ పిల్లల దగ్గరికి వస్తారా, అసలు నీకు వాళ్ళు పుట్టారా అని మాట్లాడుతుంటే ఎక్కడికి వెళ్ళావు తల్లి? నువ్వు కాపు బిడ్డవు కదా, నువ్వు ఎక్కడికి వెళ్ళావమ్మా? ఆ రోజు నువ్వు ఎందుకు రాలేదు? ఈరోజు నీకు కాపు కులం గుర్తొచ్చిందా? నీ నాయన ఒరే నువ్వు మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని, నువ్వు ఎక్కడ పోయినావమ్మా? నానా ఇలా మాట్లాడకూడదు, మన కాపు కులస్తుడు కదా అనొచ్చు కదా నువ్వు. ఆ రోజు నీ కులం గుర్తు రాలేదా తల్లి? పవన్ కళ్యాణ్ భార్యలని అన్నప్పుడు, పవన్ కళ్యాణ్ గారి భార్యలను అన్నప్పుడు ఆయన జీవితంలో లేని మహిళల్ని ఎందుకు అంటున్నారు? ఒక మహిళగా నేను ఖండిస్తున్నాను ఎందుకు బయటికి రాలేదు తల్లి నువ్వు? ఈరోజు నీ నాయనకు, నీ ఇంటికి ఆ గొడవలు మళ్ళీ తిరిగి మన ఇంటికే చేరితే ఆ బాధ నీకు వచ్చిందమ్మా. అందరూ అంతే తల్లి. ఆయన నోరు అదుపులో పెట్టుకుంటే ఈరోజు ఈ దుస్థితి కలిగేది కాదు. అవిలాల చెరువును తుడా చైర్మన్ డాలస దివాకర్ రెడ్డి, తుడా వైస్ చైర్మన్ జాయింట్ కలెక్టర్ గోవిందరావు, ఆర్డీఓ రామ్మోహన్, రూరల్ తహసీల్దార్ జనార్దన్ తో పాటు వివిధ శాఖల అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా తుడా చైర్మన్ డాలస దివాకర్ రెడ్డి, తుడా వైస్ చైర్మన్ జాయింట్ కలెక్టర్ గోవిందరావు మాట్లాడుతూ సీఎం ఆదేశాల మేరకు తిరుపతిని లేక్స్ ఆఫ్ సిటీగా తీర్చిదిద్దనున్నామని అన్నారు. తిరుపతి పరిధిలోని అవిలాల చెరువు గతంలో 157 ఎకరాలు ఉండగా ప్రస్తుతం 150 ఎకరాలు మాత్రమే ఉందన్నారు. భారీ వర్షాలు పడినప్పుడు పేరూరు చెరువు, దళాయి చెరువు, పెరుమాలపల్లి, తుమ్మలగుంట నుంచి వర్షపు నీరు కెనాల్స్ ద్వారా అవిలాల చెరువుకు చేరేదని, ప్రస్తుతం అవిలాల చెరువు కూడిపోవడంతో వర్షపు నీరు గ్రామాలపైకి రావటం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అవిలాల చెరువులో 5.5 కోట్ల రూపాయలతో బ్యూటిఫికేషన్ పనులను చేపట్టనున్నామని అన్నారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ తరహాలో అవిలాల చెరువును తిరుపతి ట్యాంక్ బండ్ గా రూపొందిస్తున్నామని అన్నారు. మొదటి దశ పనుల్లో భాగంగా వాకింగ్ ట్రాక్, సైకిల్ ట్రాకింగ్, స్పీడ్ బోటింగ్ వంటివి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అవిలాల చెరువును సుందరీకరణ చేయడంతో పాటు ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా కూడా అభివృద్ధి చేసేలా చర్యలు చేపడుతున్నామన్నారు. తిరుపతిలోని ప్రజలు వారి కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరంగా గడిపేలా ఈ పార్కును అభివృద్ధి చేస్తామన్నారు. అవిలాల చెరువు అన్యాక్రాంతం కాకుండా సంరక్షించుకోవడంతో పాటుగా భూగర్భ జలాలను మొత్తాన్ని పెంచే విధంగా కూడా చర్యలు చేపట్టబోతున్నామని అన్నారు. మీకందరూ తెలుసు తిరుపతి అవిలాల లేక్ ఎంత ఇంపార్టెన్స్ అనేసని. గత 40 సంవత్సరాల ముందు ఎప్పుడో ఈ చెరువును మొత్తం కూడా చదరం చేసి గ్రౌండ్ చేసిన విషయం అందరూ తెలిసిందే. సో దీనివలన వెస్టర్న్ సైడ్లో వచ్చేటువంటి వాటర్ మొత్తం కూడా ఈ పేరూరు చెరువు కావచ్చు, ఆల్రెడీ తుమ్మలగుంట చెరువు కూడా మొత్తం కూడా గ్రౌండ్ చేసేశారు. సో కాబట్టి ఈ పైన ఉన్నటువంటి పేరూరు చెరువు, దళాయి చెరువు అన్ని నిండిన తర్వాత వచ్చే వాటర్ అంతా కూడా తిరుపతికి వచ్చేసి తిరుపతి ఫ్లడ్స్ ఎక్కువ వచ్చినప్పుడల్లా కూడా తిరుపతి ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది. 4 years బ్యాక్ వచ్చిన ఫ్లడ్స్లో సుమారు 10 నుంచి 15 రోజులు ఎవరు కూడా ఇంట్లో నుంచి బయట రాలేని పరిస్థితుల్లో వాటర్ మొత్తం కూడా వచ్చి తిరుపతి మొత్తం డ్యామేజ్ చేసింది. అలా జరగకుండా ఉండాలని చెప్పేసి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మా యువనాయకు నారా లోకేష్ గారు తీసుకున్నటువంటి ఒక సంకల్పంతో అవిలాల చెరువుని తిరుపతి ట్యాంక్ బండ్గా చేయాలని చెప్పి సంక్రాంతికి వచ్చినప్పుడు సీఎం గారు అనౌన్స్ చేశారు మీడియా అందరి ముందర. సో అందులో భాగంగా ఈరోజు కొత్తగా వచ్చేటువంటి జేసీ అండ్ టుడా వైస్ చైర్మన్, ఆర్డీఓ గారు, రూరల్ ఎంఆర్ఓ గారు, టుడా అధికారులు, రెవెన్యూ అధికారులు, ఏడీ సర్వేస్ అందరితో వచ్చి ఒకసారి ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఇది సుమారుగా 157 ఎకరాలు పైగా చెరువు ఉంటే ప్రస్తుతం హైవే రోడ్స్ కొద్దిగా అంతా సబ్ రోడ్స్ పోయిన తర్వాత 150 ఎకరాలు ఇప్పుడు మనకు చెరువు ఆన్ గ్రౌండ్ కనిపిస్తూ ఉంది. సో దీన్ని బాగా మనం బ్యూటిఫికేషన్ చేసి ఎక్కడ కూడా సరే సివిల్ కన్స్ట్రక్షన్స్ ఎక్కడ లోపల చెరువు లోపల రాకుండా నేచర్గా వాటర్ని పేరూరు నుంచి గ్రావిటీ లెవెల్లో పేరూరు చెరువు నుంచి ఇక్కడికి సుమారు 4.5 kilometers రేడియస్తో ఆల్రెడీ ఉన్నటువంటి ఛానల్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది సర్వే డిపార్ట్మెంట్ అందరూ కూడా. ఆ ఛానల్స్ ద్వారా ఇక్కడికి వాటర్ తీసుకొని వచ్చేదానికి సుమారుగా 5 నుంచి 5.5 కోట్ల రూపాయల ఎస్టిమేషన్ అయితే అది కూడా మేము శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చుట్ల వాకింగ్ ట్రాక్, జాగింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్, చుట్ల మొత్తం కూడా కాఫీ షాప్స్, చిన్న మినీ హోటల్స్ చేస్తే డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ సుమారు 1000 నుంచి 2000 మంది ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటువంటి పరిస్థితి వస్తుంది. అదే కాకుండా ఇక్కడ నుంచి సుమారుగా
5 చదరపు కిలోమీటర్లు భూభాగంలో కూడా వాటర్ మొత్తం కూడా చక్క వేసి ఇక్కడ చూస్తే మొత్తం అపార్ట్మెంట్స్ విల్లాస్ ఎక్కువ అయిపోయినాయి కాబట్టి వాళ్ళు కూడా ఫ్యూచర్లో వాటర్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. అదేవిధంగా మీకు బ్యూటిఫికేషన్, మీరు హైవే చూస్తే ఏ పక్క చూసినా కూడా ఇది దారిలో పోయేటప్పుడు చూస్తే కూడా అందంగా అనిపిస్తుంది. ఫ్యామిలీస్ సాయంత్రం పూట వచ్చి హ్యాపీగా వాళ్ళు కొంచెం టైం స్పెండ్ చేసేదానికి ఇది ఒక మంచి ప్లేస్. ఫ్యూచర్లో ఖచ్చితంగా దీన్ని అవుతుంది, మేము చేసి చూపిస్తాం కూడా. గౌరవ ముఖ్యమంత్రి గారు సంక్రాంతికి నారావారిపల్లి వచ్చినప్పుడు ఫస్ట్ ఇది చెప్పడం జరిగింది. అవిలాల్ ట్యాంక్, చైన్ ఆఫ్ ట్యాంక్స్ ఉన్నాయి యాక్చువల్గా, ఈ ట్యాంక్స్ వాటిని అన్నింటినీ బ్యూటిఫికేషన్ చేయడానికి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు మనం అవిలాల్ ట్యాంక్ని ఫస్ట్ మనం అందరితో విజిట్ చేయడం జరిగింది. దీని గురించి మన చైర్మన్ గారు వివరంగా చెప్పారు. దీన్ని అభివృద్ధి పదంలోకి తీసుకొని వచ్చి మెయిన్ తిరుపతి పట్టణానికి ఒక సుందరి బ్యూటిఫికేషన్గా తీర్చిదిద్దడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. దీనికి తగిన విధంగా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుందండి. థ్యాంక్ యూ అనండి. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూటమి పాలనను జంగిల్ రాజ్యంగా విమర్శించడాన్ని ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం, పుష్పవతి తదితరులు ప్రతి విమర్శలు చేశారు. వైవి సుబ్బారెడ్డి గారి పేరు, కరుణాకర్ రెడ్డి గారి పేరు ఛార్జ్షీట్లో లేవు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు బాధపడుతున్నారు. వీళ్ళని కూడా లోపల తీసుకుపోయి ఏంటి రా స్వామి, నాకు వీళ్ళు చేసిన పని నాకు చుట్టుకుంటుందని. ఆ తప్పిదము మీతో పాటు వీళ్ళిద్దరూ కూడా కలిసి చేశారు. జైలుకు వీళ్ళతో పాటు మీరు కూడా వెళ్తారు. దేవుడు జోలికి వచ్చిన ఎవరు కానీ ప్రజలే శిక్షిస్తారు. అది త్వరలోనే ఉంది. లోకేష్ బాబు గారు చెప్పినట్టు రెడ్ బుక్ 2 పేజీలే తెరిచారు, ఇంకా చాలా పేజీలు ఉన్నాయి. ఆ పేజీలో ఎవరు పేరుందో మీ ఊహకే వదిలేస్తున్నాం. శిక్ష అనేది తప్పదు. సూపర్ 6 గురించి కూడా మాట్లాడుతున్నాడు. ఆయన ప్రభుత్వంలో కనీసము ఒక్కటంటే ఒక పథకాన్ని కూడా అమలుపరిచిన ఆయన ఈరోజు సూపర్ 6 గురించి మాట్లాడుతున్నారు. సూపర్ 6 సూపర్ సక్సెస్. ఎందుకంటే ప్రతి హామీ ఇచ్చిన హామీని ప్రజలకి చంద్రబాబు గారు నిలబెట్టారు. మీరేమి నిలబెట్టారో చెప్పండి, లేదో చర్చకు రండి. సూపర్ 6 పైన ఎక్కడైనా సిద్ధమే. సూపర్ 6 సక్సెస్ కాలేదు అంటే ప్రజలకు వీళ్ళు ఏం తీసుకుపోతున్నారంటే ప్రజలను ఒక అమర్తాభావం తీసుకొనడం, వాళ్ళు ఏమీ చేయలేదు తెలుగుదేశం పార్టీ అని చెప్పడం. వీళ్ళకి ఎంతసేపు ప్రజలపైన ప్రేమ లేదు. కులచిచ్చు పెట్టుకుంటామా, లేకపోతే వీళ్ళని ఎలా మనం మోసం చేయగలుగుతాం అనే తీరులోనే ఉండారు కానీ ప్రజలకు మేలు చేయాలని కోరడం లేదు. నిన్న మన అవినాష్ గురించి మనం చూసాం. ఈయన ఇక్కడ ప్రెస్ మీట్ పెడుతుంటే ఆయన ఇంకోటి చెప్పారు. కోడి అంటే మాంసం కన్నా ధర, ఆయన అడిగిన ప్రశ్న ఎదురంటే నాటుకోడి చికెను మటన్ కన్నా ఎక్కువ ధర ఉందా లేదా అని పార్లమెంట్లో అడుగుతున్నాడు. ఇలాంటి వాళ్ళని మనము ఎంపీలు గాను ఎమ్మెల్యేలు గాను మన దౌర్భాగ్య స్థితి చూడండి. ఆడపోయి ఇంకో క్వశ్చన్ ఏమన్నా అడిగితే జైలుకు పంపిస్తారనే భయం. చికెన్ షాపు ధర, మటన్ ధర ఇక్కడ అడిగితే మన షాపులు అడిగితే చెప్పరా? ఆయనకు అది ప్రశ్న వేయడం అక్కడ పోయి దాన్ని గొప్పగా మళ్ళీ పేపర్లో వేసుకోవడం ఎలా ఉందంటే వీళ్ళకి కనీసం ప్రజలకు ఏం కావాలో తెలియదు. పోలవరం గురించి మాట్లాడరు, పోలవరంకి వచ్చే నిధుల గురించి అడగరు, మన డెవలప్మెంట్ గురించి మాట్లాడరు. ఏమీ అవసరం లేదు. వాళ్ళకి కావాల్సింది ఒకటి జంగిల్ రాజ్ అనే పదము వైఎస్ఆర్సీపీకి తగ్గుతుంది. వైఎస్ఆర్సీపీ వాళ్ళే జంగిల్ రాజు. జంగిల్ రాజ్యం ఎప్పుడైనా ఉంది ప్రజలందరికీ తెలుసు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఆ జంగిల్ రాజ్యం అనేది జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. మీరు దయచేసి ఆ జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన హావభావాలు చూస్తుంటే మాకు చాలా భయం వేస్తుంది. ఆయన దయచేసి మీరు హాస్పిటల్లో చూపించాల్సిందిగా ఈ లీడర్లందరికీ చెప్పుకుంటూ, ఆడ ఫోటో సెషన్లు ఇచ్చినట్టుంది కానీ లేకపోతే ప్రజలకు ఏది పనికొస్తుందో ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. విలేకరు క్వశ్చన్ అడిగితే నా గొంతు బాగాలేదని వెళ్ళిపోతున్నాడు. అంటే ఆయన చెప్పాల్సిందన్నా చెప్పాడు. విలేకరులు క్వశ్చన్ అడిగితే కూడా చెప్పేదానికి సిద్ధంగా లేరు వాళ్ళు. ఎందుకంటే భయం, చేసిన తప్పులు బయటపడతాయి, ఏమని చెప్పుకోవాలి. అంబటి మాట్లాడింది ప్రజలందరికీ తెలుసు. వాళ్ళు ఇంకేమైనా మాట్లాడితే సుమోటోగా వీళ్ళని కూడా జైలుకు పంపిస్తారు. కాబట్టి ఆ భయంలో ఉండారు. మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాటలు కట్టిపెట్టి ప్రజలకి ఏది పనికి వస్తుంది, ప్రజల పక్షాన్ని నిలబడే చూడాలి. అపోజిషన్ ఎలాగో లేదు. మీరు అపోజిషన్ ప్రజలందరూ మీకు అపోజిషన్ స్థానం ఇవ్వలేదు. ఇప్పటికైనా క్షమాపణ తెచ్చుకొని కల్తీ నెయ్యి గురించి చెప్తారు. ఫిష్ ఆయిల్ కూడా కలిసి ఉందని చెప్పారు. ఫిష్ ఆయిల్ కూడా కల్తీ లేదు. రేపు కల్తీ చేశారే ఆ లడ్డులో మీరు అంటే అది ఒప్పుకోవట్లే. క్షమాపణ కూడా చెప్పట్లేదు. ప్రజలు తగిన బుద్ధి ఆల్రెడీ చెప్పారు. భవిష్యత్తులో కూడా వాళ్ళకి ఈ 11 సీట్లు కూడా మిగలవని తెలుగుదేశం పార్టీగా మేము హెచ్చరిస్తూ,
ఆయన ఒకటే సందేశం ఇస్తున్నాం. ఈడ కరుణాకర్ రెడ్డి గారు కానీ, ఆడ అంబటి రాంబాబు గారు కానీ, ఇంకా జోగి రమేష్ కానీ, వీళ్ళు ఎవరు అవుతే ఏ తప్పులైతే చేశారో వీళ్ళందరికీ తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా జైలుకు పంపిస్తుంది. తగు శిక్ష విధించే వరకు అది భగవంతుడు కానీ, పార్టీ నాయకులు కానీ, మా నాయకులు కానీ ఊరుకునేది లేదని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటున్నాం. తమిళనాడు కాంచీపురం జిల్లా శ్రీ పెరంబద్దూరు తాలూకా సేతుమంగళంలో ఫిబ్రవరి 8వ తేదీన జరగనున్న 2వ ప్రపంచ కమ్మ మహానాడుకు కమ్మ కులస్తులంతా తరలి రావాలని కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ సభ్యులు పిలుపునిచ్చారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నమస్కారం. అదేవిధంగా నాతో పాటు వేదికను అలంకరించిన కేజీఎఫ్ సభ్యులందరికీ నా నమస్కారం తెలియజేసుకుంటూ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే కాంచీపురం జిల్లా శ్రీపెరంబద్దూరు తాలూకా సేందమంగళం విలేజ్ నందు మహానాడు కమ్మ మహానాడు నిర్వహించడం జరుగుతుంది. ఈ కమ్మ మహానాడుకు దేశ విదేశాల నుంచి అనగా 32 దేశాల నుంచి కూడా తెలుగు వారందరూ హాజరవుతున్నారు. ఇక్కడ మన కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఒరిస్సా కావచ్చు, ఆంధ్ర కావచ్చు, తెలంగాణ నుంచి కూడా పెద్ద ఎత్తున కమ్మ హాజరవుతున్నారు. కాబట్టి ముఖ్యంగా ఈ మహానాడుకి ఈ విధంగా చేసేదానికి కారణం కేజీఎస్ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అనే ఒక సంస్థ. ఈ సంస్థను స్థాపించింది జెట్టి కుసుమకుమార్ గారు 2024లో తెలంగాణలో కమ్మ మహానాడు నిర్వహించి విజయవంతంగా చేయడం జరిగింది. అదేవిధంగా కమ్మవారి ఐక్యత కోసం ఫిబ్రవరి 8వ తేదీ మన సేందమంగళం గ్రామంలో తమిళనాడులో పెద్ద ఎత్తున మహానాడు జరపడం జరుగుతుంది. ఇది కూడా కమ్మవారి ఐక్యత కోసం చేయాలనే ఉద్దేశం చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ మన తిరుపతి జిల్లా నుంచి దామినేడు గ్రీన్ సిటీ దగ్గర ఉదయం 9 గంటలకు తిరుపతి హైవే పక్కన అందరూ చేరుకొని వాహనాలకు స్టిక్కర్లు అతికించి అందరూ అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి మహానాడు చేరవలసిందిగా కోరుచున్నాం. గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని సినీ డైరెక్టర్ వశిష్ఠ దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. నమస్కారం. వెంకటేశయ్య. దర్శనం చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ. శుంభర మూవీ రిలీజ్ త్వరలో అనౌన్స్ చేస్తామండి. ఈ సమ్మర్లోనే ఉంటుంది. చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలం సొరకాయపాలెం వెంకట్రామాపురం కేకేవీపురం పంచాయతీలో మీ గ్రామానికి మీ పులివర్తి నాని కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పులివర్తి నాని గురువారం ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణుడి ఆలయంలో ప్రత్యేక పూజలో పాల్గొని గ్రామ సభను ఎమ్మెల్యే ప్రారంభించారు. తనను గెలిపించిన ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. పంచాయతీలో చేసిన అభివృద్ధి పనులు, అందించిన సంక్షేమ పథకాలను గురించి ప్రజలకు వివరించారు. వెంకట్రామపురంలో దివంగత నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు సమస్యలు లేకుండా అభివృద్ధి చేయడం ఎంతో గొప్ప విషయం అన్నారు. ఇదే స్ఫూర్తితో అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే నాని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు ఆసిపురం మండలంలో ప్రతి గ్రామ పంచాయతీ తిరిగి సమస్యలు కనుక్కొని ఆ సమస్యల్ని మ్యాక్సిమం 1 year లోపల, అంటే వచ్చే సంవత్సరం ఈ రోజుకంతా కూడా మీరు 10 పనులు అడిగితే ఒక 7 నుంచి 8 పనులు కంప్లీట్ చేయాలనే ఉద్దేశం తిరుగుతున్నా. కంప్లీట్ చేస్తానని కూడా ఈ సభావం కూడా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించి మనం CMRF సుమారు 6 మందికి గాను 10,74,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. 6 మంది సుగునమ్మ 1,18,396 రూపాయలకి ఇవ్వటం జరిగింది. నీకమ్మా హౌస్ సైట్ అడిగినాం అది. అదేవిధంగా సి ప్రమిళ గారు 1,38,535 రూపాయలు ఇవ్వటం జరిగింది. ప్రమిళ గారు రాలేంట్లుంది. కాయం గంగయ్య గారు 1,736 రూపాయలు ఇవ్వటం జరిగింది. ఎర్రతనేని మురళి గారు 18,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. దేవికా గారు 1,56,239 రూపాయలు ఇవ్వటం జరిగింది. చల్లా మోహన్ గారు 5,42,349 రూపాయలు ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఒకసారి ఆలోచించండి, మన పంచాయతీలో నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత సుమారు ఈరోజు నియోజకవర్గ వ్యాప్తంగా ఎత్తుకుంటే 9 కోట్లు తెచ్చిచ్చా 1.5 yearలో. 9 కోట్లు మన పంచాయతీలు ఈ రోజు వరకు 10 లక్షల రూపాయలు తెచ్చానంటే గతంలో ఉన్న ప్రభుత్వానికి, గతంలో ఉన్న వ్యక్తులకి మనకి ఎక్కడ డిఫరెన్స్ ఉందో ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలని కోరుకుంటున్నా. దానితో పాటు అది ఇచ్చిన అంటారు. అదేవిధంగా తల్లికి వందనం 94 మందికి 12,22,000 రూపాయలు తల్లికి వందనం ఇవ్వడం జరుగుతుంది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద 155 మందికి 7,30,000 రూపాయలు ఇచ్చాం. ఇక్కడ అన్నదాత సుఖీభావ కింద 263 మందికి గాను 36,82,000 రూపాయలు ఇవ్వడం జరిగింది రైతు సోదరులందరికీ. దీపం పథకం కింద దీపం 1 and 2 కింద 270 మందికి గాను
2,61,900 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇంకా శ్రీశక్తి మీకు తెలుసు, శ్రీశక్తి ద్వారా బస్సులు మహిళా సోదరు మనులు అందరూ కూడా వెళ్తున్నారు. అదేవిధంగా RWC కింద గ్రామ పంచాయతీ నుంచి బోర్వెల్ సొరకాయలపల్లి అర్జునవాడికి 2,20,000 రూపాయలు వేయటం జరిగింది. అదేవిధంగా చల్లవారిపల్లికి బోర్వెల్ పంప్ సెట్ 1,20,000 రూపాయలు ఇస్తుంది. అంటే 3,40,000 రూపాయలు గ్రామ పంచాయతీ నిధుల నుంచి కూడా ఇక్కడ సెక్రటరీ గారు ఎంపీ ద్వారా కూడా మనం వేయటం జరుగుతూ ఉంది. ఇది కాకుండా ఈరోజు మీకు అందరికీ గమనించాలి, మహిళా సోదరుమణులు ముఖ్యంగా ఎలక్షన్కి ముందు మన పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా మన చిన్న ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు, మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమిలో మన ఎలక్షన్ మేనిఫెస్టోకి ముందు వచ్చాం. ఏ పథకాలు ఇస్తాం, ఎట్లా చేస్తాం అనేసి దానిలో భాగం సూపర్ 6 పథకాలు చెప్పాం. సూపర్ 6 పథకాలు అన్నీ కూడా ఈరోజు వస్తూ ఉన్నాయి. మనం గెలిచిన వెంటనే మొదటి సంతకం మనకి పెన్షన్ పైన పెట్టడం జరిగింది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం నందు ఫిబ్రవరి 10వ తేదీ నుంచి జరగబోయే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల పనులను శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల వెంకట సుద్దిరెడ్డి, దేవస్థాన కార్యనిర్వహణ అధికారి బాపిరెడ్డి సంయుక్తంగా పర్యవేక్షించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం నందు ఫిబ్రవరి 10వ తేదీ నుంచి జరగబోయే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల పనులను శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల వెంకట సుద్దిరెడ్డి, దేవస్థాన కార్యనిర్వహణ అధికారి బాపిరెడ్డి సంయుక్తంగా పర్యవేక్షించి భక్తులు వచ్చే క్యూ లైన్లను, విద్యుత్ దీపాలంకరణ పనులను, పెయింటింగ్ పనులను పరిశీలించారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు ఓబన్నపల్లి దళితవాడకు చెందిన విఆర్ఎం మణి రైల్వే కోడూరు నుంచి తన గ్రామానికి బైక్ పై వెళుతుండగా చిట్వేలు బ్రిడ్జ్ పై స్పీడ్ బ్రేకర్ వద్ద 3 గుర్తు తెలియని దుండగులు వెనుక వైపు నుండి బైక్ పై వచ్చి ఢీకొట్టడంతో కింద పడిపోయిన మణి కట్లో కారం చల్లి కత్తులు, రాడ్లతో దాడి చేశారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు ఓబన్నపల్లి దళితవాడకు చెందిన విఆర్ఎం మణి రైల్వే కోడూరు నుంచి తన గ్రామానికి బైక్ పై వెళుతుండగా చిట్వేలు బ్రిడ్జ్ పై స్పీడ్ బ్రేకర్ వద్ద 3 గుర్తు తెలియని దుండగులు వెనుక వైపు నుంచి బైక్ పై వచ్చి ఢీకొట్టడంతో కింద పడిపోయిన మణి కంట్లో కారం చల్లి కత్తులు, రాడ్లతో దాడి చేశారు. సీటు భాగంలో బలమైన 3 కత్తిపోట్లు, కాలికి గాయాలయ్యాయి. ప్రభుత్వ హాస్పిటల్లో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతి రియా హాస్పిటల్ కి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. బైక్ లో పోతామంటే వెనకుండా వచ్చి గుద్దేశారు. కరెక్ట్గా బ్రిడ్జి పైన స్పీడ్ బ్రేకర్ కాడ గుద్దటం సఫాయి కొట్టేశారు. కత్తి తీసుకొని కొట్టినారు. కత్తి తీసుకొని కూర్చేదానికి ప్రయత్నించాను. చెయ్యి అడ్డబెట్టినా అడ్డబెట్టని అదర కొట్టేశారు. అరుచంతా కొట్టేశారు. ఫస్ట్ తింటే వచ్చిన వాళ్ళు బైక్లో వచ్చి వెనక్కి గుద్దేశారు. ఆ తర్వాత వెనక్కి గుద్దేసి ఆమె పట్టుకొని పరిగెత్తా వచ్చి ఒకటి రాడ్ తీసుకొని ఆమె రాడ్లో కత్తి తెలియలా కారం కొట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పలమనేరు నియోజకవర్గం మండలం కొలమనసపల్లి గ్రామం మైలేరులో విషాద సంఘటన. ఎద్దుల పోటీలో ఒక ఎద్దు 2 వ్యక్తులపై దాడి చేయడంతో ఓ వ్యక్తి మృతి, మరొక వ్యక్తికి తీవ్ర గాయాలు. అవిలాల చెరువులో 5.5 కోట్ల రూపాయలతో బ్యూటిఫికేషన్ పనులను చేపట్టనున్నాం. హైదరాబాద్ ట్యాంక్ బండ్ తరహాలో అవిలాల చెరువును తిరుపతి ట్యాంక్ బండ్ గా రూపొందిస్తున్నాం. మొదటి దశ పనుల్లో భాగంగా వాకింగ్ ట్రాక్, సైకిల్ ట్రాకింగ్, స్పీడ్ బోటింగ్ వంటివి ఏర్పాటు చేస్తున్నాం పేర్కొన్న తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి. రాష్ట్రంలో రోజురోజుకు కుల రాజకీయాలు ఎక్కువైపోతున్నాయి. కల్తీ లడ్డు వివాదాన్ని డైవర్ట్ చేస్తున్నారు. కాపుల దగ్గర కమిషన్లు తీసుకున్న రాంబాబు కాపు నేత ఎలా అవుతారు? కాపు కులాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తే అదే కాపులతో ఓ ఉద్యమం చేస్తాం. తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.